నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా శివనామ స్మరణతో మార్పులోగిన మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం. తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన భక్తులు. వైభవంగా శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో 20 లక్షల దీపారాధన కార్యక్రమం. 4వ కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని దీపారాధన నిర్వహించిన మహిళా భక్తులు. అదానీ విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పై బురద చల్లే ప్రయత్నం జరుగుతోందన్న మాజీ మంత్రి కాకాని. యూనిట్ ₹2.49 విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వానికి సెకీ లేఖ రాస్తుందని గుర్తు చేసిన గోవర్ధన్. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వ్యక్తులను అడ్డగించి చోరీలకు పాల్పడే గ్యాంగ్ ను పట్టుకున్న పాయకరావుపేట పోలీసులు. నిందితుల నుండి రాబరీ వస్తువులతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన డీఎస్పీ మోహన్. మురమళ్ళ కార్తీక మాసం 4వ సోమవారం మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ శివనామ స్మరణతో మార్మోగింది. కార్తీక మాస మహోత్సవాలు నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా 4వ సోమవారం తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారికి 388 పంచామృతాభిషేకాలు, 406 లఘున్యాసాభిషేకాలు నిర్వహించుకున్నారు. పవిత్ర వృధాగౌతమి నదిలో భక్తులు స్నానాలు ఆచరించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలు అందించారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాత నలమాటి అవినాష్ చౌదరి, జితేష్ చౌదరి మురమళ్ళ వారిచే అన్నప్రసాద వితరణ జరిగింది. సుమారు 2500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు సమీక్షించారు. సుమారు 20,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు అంచనా. డిసెంబర్ 1 అమావాస్య మహాపర్వదినం పురస్కరించుకుని దీపోత్సవం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. పోలవరం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సత్యసాయి సేవకులు విశేష సేవలు అందించారు. सरस्याय जनमानाय संताय भूत्याय जावत्याय च विद्युत्याय नमः तत्याय नमवात्याय रत्याय नमः नमस्ताय धुताय कांताय जरणाय नमः संगाय पशुपतये नमो नमो भेमाय नमः देवधाय देवधाय नमः हंत्रे धनेश नमो जय नमः भवे नमो संगराय नमः स्कराय नमः सुराय जय नमस्तेभ्याय नमोभ्याय नमः पाच्याय नमः नमः प्रतरणाय जोत्तरणाय नमः आधार विश्वनाथो मानस्ते चोरियल सहावीरान मानरत्र महामिलो विष्णु दामोदरने आलाते भगवनवुरने वेदाया सुमनस्ने गोक्षां అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ఆరిపాక పంచాయతీ పెదయేత పాలెంలోని శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో ఆలయ ధర్మకర్త విశాఖ డైరీ డైరెక్టర్ సెరగడం శంకరరావు ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 4వ కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో 20 లక్షల దీపారాధన కార్యక్రమం జరిగింది. ఉదయం తెల్లవారుజాము నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి శివపార్వతులను ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని దీపారాధన చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి శివపార్వతుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. కార్యక్రమం అనంతరం సప్తహారతితో గౌరీ పరమేశ్వరులకి మహానీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శంకర్రావు మాట్లాడుతూ తమ గ్రామంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అభివృద్ధికి గ్రామ ప్రజలు పెద్దల సహకారంతో మరువలేనని తెలిపారు.
అనంతరం రాపేటి నరసింగరావు, రాపేటి రామకృష్ణ మహిళా భక్తులు మాట్లాడుతూ గత 7 ఏళ్ల క్రితం కోనేరు ఉండేదని, డైరీ డైరెక్టర్ ఆలయ ధర్మకర్త సెరగడం శంకర్రావు గ్రామ పెద్దల సంకల్పంతో నిర్మాణం చేసిన ఈ క్షేత్రానికి ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు తరలి రావడం విశేషం అన్నారు. కార్యక్రమంలో రాపేటి శ్రీనివాసరావు, మల్ల రాము నాయుడు, సరగడం మురళి, కోటి తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరుపాక శివారు పెద్యాతపాలెం గ్రామంలో కొలువైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు నిజంగా విశాఖ డైరీ డైరెక్టర్ శరణ శంకర గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఈ 7 సంవత్సరాలు అవుతుంది ఈ శివుడు కొలువై. తర్వాత ప్రతి కార్తీక మాసంలో ఈ మహిళలు ఈ మన శంకర గారి ఆధ్వర్యంలో అన్నదానం, కోలాటాలు, భజనలు, తర్వాత ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓం నమ శివాయ. 2017 సంవత్సరంలో మేము ఈ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని మేము నిర్మించుకోవడం జరిగింది. ఈ క్షేత్రం అనేది ఏ ఒక్కరితో జరిగిపోలేదు. ఈ ఊరు, ఈ చుట్టుపక్కల గ్రామాల అందరి సహాయ సహకారాలతో 12 జ్యోతిర్లింగాల్ని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం గత 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది. అలాగే ప్రతిరోజు శివయ్యకి అభిషేకాలు చేస్తాము. ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం పూజ మరియు సాయంత్రం పూట ఆకాశ దీపారాధన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. దీనిలో భక్తులందరూ పాల్గొంటారు. ఊర్లో జనాలు వస్తారు, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులందరూ కూడా వస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు, అలాగే గంగా హారతులు, సప్తహారతులు ఇస్తారు. మా ఊర్లో ఈ శివాలయం లేనప్పుడు లింగాలు తిరిగి వెళ్లే వాళ్ళమి, కానీ ఇప్పుడు ఇక్కడ శివాలయం కట్టిన తర్వాత మేము అక్కడికి వెళ్ళడమే మానేసాము. అలాగే ఇక్కడికి చాలా ఊర్ల నుంచి, ఈ జిల్లాలోనే చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. ఈ క్షేత్రం ఇలాగే ఈ ఊరి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో, అలాగే అందరి హెల్ప్ తోని ఇంకా డెవలప్ అవ్వాలి. అలాగే నిత్యం మంచిగా పూజలు జరగాలని కోరుకుంటున్నాం. ఇంకా ఈ టెంపుల్ మంచిగా డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఓం నమ శివాయ. భక్తులందరికీ ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసమే కాదు, మిగతా అన్ని రోజులు కూడా, అన్ని సోమవారాలు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ఈ యొక్క శివపార్వతుల్ని రోజు కూడా చాలా భక్తి పరవేశంతో ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా చుట్టుపక్కల ఊర్ల నుంచి కానివ్వండి, జిల్లా నుంచి కానివ్వండి, ప్రతి గ్రామం కూడా ఈ గుడి ద్వారా చాలా వాళ్ళు రావటం, ఇక్కడ పూజలు చేసుకోవడం ఒక ఇంప్రూవ్ అయ్యింది. గుడి కూడాను భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు దీపారాధనలు చేసుకోవటాలు, ప్రతి ఈ శివరాత్రులప్పుడు ప్రతి సోమవారం కూడా వాళ్ళు ఉపవాసాలు ఉండి ఇక్కడ దీపారాధనలు చేసుకుని చాలా కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే శివరాత్రులు కూడా ప్రతి శివరాత్రి అప్పుడు కూడా చాలా ఘనంగా అనేకమైన ప్రోగ్రాంలు చేసుకుంటూ కళ్యాణాలు కానివ్వండి, అన్న సమారాధనలు కానివ్వండి, కోలాటాలు కానివ్వండి, భజనలు కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రతి ప్రోగ్రాం కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయటాలు ఈ గుడి ద్వారా అనేక ప్రజలందరికీ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసింది ఇక్కడ ఒక గుడి అనేది ఉన్నది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ప్రతి 7 సంవత్సరాలుగా ఇది ఇంకా డెవలప్ అయ్యింది. ఇంకా ఇది ప్రతి జిల్లా నుంచి కూడా ప్రతి వారం కూడా వస్తున్నారు. ప్రతి సోమవారం కాదు, శివరాత్రులప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు వచ్చి ఇక్కడికి దీపారాధనలు చేసుకోవడం, ప్రత్యేక పూజలు చేసుకోవడం చాలా విశేషంగా జరుగుతుంది. మీరందరూ కూడా ఈ గుడి దగ్గరికి వచ్చి అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. శివాయ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక శివారు పెద్యాతపాలెం గ్రామం అండి మాది. మా గ్రామంలో వెలిసినటువంటి గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం పెద్యాతపాలెం గ్రామం అండి. మా గ్రామంలో ఈ గౌరీ పరమేశ్వర విగ్రహాలు సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల నుండి మా గ్రామం పేరు మారుమోగుతుంది. ఈ నలువైపుల నుంచి, మారుమూల గ్రామాల నుంచి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భక్తులందరూ ఇచ్చేసి ఇక్కడ కార్తీక భోజనాలు వండుకొని పిక్నిక్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం 4 వారాలు మన ఇక్కడ 2-3 వేల మందికి
అన్న సంతర్పణ ప్రతి సోమవారం జరుగుతుంది. అదే కాకుండా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు ఈ కోనేరులో 20 లక్షల దీపారాధన కార్యక్రమం పెడుతున్నామండి. దానికి సుమారుగా 30 ఆయిల్ డబ్బాలు అవి ఖర్చు అవుతున్నాయి. అది కూడా దానికి కూడా ఈ పక్కపక్క జిల్లాల నుంచి అన్నింటి నుంచి ఇటు పాడేరు అరకు నుంచి కూడా జనాలు అందరూ వస్తున్నారు. ఇది కార్తీక మాసంలో జరుగుతుంది. అదే కాకుండా మిగతా టైంలో కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి పక్కపక్క ఊర్ల నుంచి వచ్చిన వారు ఇక్కడ వంటలు చేసుకుని కూడా పిక్నిక్లు చేసుకోవడం అది జరుగుతుంది. అదానీ విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్పై బురద చల్లే ప్రయత్నం జరుగుతోందని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రచారంలో ఉన్నవన్నీ అభూత కల్పనలేనని కొట్టిపడేశారు. నెల్లూరులో కాకాణి సోమవారం మీడియాతో మాట్లాడారు. అప్పట్లో కాంగ్రెస్తో కుమ్మక్కై జైల్లో పెట్టించారు. లక్షల కోట్ల అవినీతి అంటూ అబద్దాలు చెప్పారు. 2024 తర్వాత కూడా అవే కుట్రలు చేస్తున్నారు. సెకీకి అదానీకి మధ్య జరిగిన దాన్ని వైఎస్ జగన్పై నెట్టేస్తున్నారు. గత ప్రభుత్వాల్లో ఒప్పందం కుదుర్చుకుంది సెకీతో మాత్రమే. తాము అదానీతో ఒప్పందం కుదుర్చుకున్న దాఖలా లేవు. 2021 సెప్టెంబర్ 15న యూనిట్ ₹2.49కే విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వానికి సెకీ లేఖ రాస్తుందని కాకాణి గుర్తు చేశారు. ఆయన రామోజీరావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు పాపం చాలా విషయాలు చెప్తున్నారు. నీతిని గురించి, నిజాయితీని గురించి. మీకు బుద్ధి అయినా ఉండాలా, మాట్లాడడానికి సిగ్గు అయినా ఉండాలా? బుద్ధి సిగ్గు లేనటువంటి మీ యాజమాన్యం మార్గదర్శి పేరుతో ఈరోజు నియమ నిబంధనలను తొంగలో దొక్కి, ఆర్బీఐ గైడ్లైన్స్ను తొంగలో దొక్కి మీరు యథాచ్ఛగా మీకు లేనటువంటి హక్కును వినియోగించి డిపాజిట్లు వసూలు చేసి ఈరోజు సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడ్డటువంటి మీ సంస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటనేటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి గమనించండి, ఈనాడు పత్రిక ఎంత క్రెడిబిలిటీ ఉందో. ఈనాడు పత్రిక నా మీద రాసింది. సిబిఐకి సంబంధించినటువంటి దాంట్లో అంతా జరిగిపోయింది, సిబిఐకి వచ్చేసింది, గోవర్ధన్ రెడ్డికి ఆ కేసులో ఇంత, ఈ కేసులో ఇంత, పాపం ఆయనే శిక్ష చేసాడు. పాపం నాకు ఈనాడు ఆయనే, అప్పుడు రామోజీరావు గారు బతుకున్నాడు, ఆయన పాపం ఆ కేసులో సిబిఐ కేసులో శిక్ష చేశాడు. ఈరోజు ఏదైనా వస్తే సిబిఐ లాంటి సంస్థ దర్యాప్తు జరిపించాలని రాస్తుంది ఈనాడు. ఆ రోజు సిబిఐ జరిపి క్లీన్ చిట్ ఇస్తే ఆ సిబిఐని విమర్శించింది ఈనాడు. అంటే ఈనాడుకి కావాల్సింది నీకు అనుగుణంగా వార్త రావాల్సిందే తప్ప వాస్తవాలు మనకిరావు. సిబిఐ మీద విచారణ చేసింది, వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గోవర్ధన్ రెడ్డికి నైతికత ఉంటే రాజీనామా చేయాలని పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు మీరు రాసి, ఆ రాసిన తర్వాత సిబిఐ విచారణ పూర్తయ్యేటప్పుడు ఈరోజు అయిపోయింది, రేపు అయిపోయింది, దొరికిపోయాడు, అయిపోయింది, ఆ ఉపాహార కేసు ఒక ఆయన, ఈయన సోమిరెడ్డి ఒక ఆయన, పంచాకబెట్టి ఆయన, వీళ్ళందరూ కలిసి కేసులు, శిక్షలు కూడా ఖరారు చేశారు. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది మీది. మీ బ్రతుకంతా అదే. ఈ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏడవడమే. తీరా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే సిబిఐని విమర్శించేటట్టుగా రాసావు నువ్వు పత్రికలో. కాబట్టి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే ఇక అజెండాతో పనిచేస్తున్నారు మీరు. నా అజెండా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పు చేసినా సరే దాన్ని తప్పుగా చూపించాలా, చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా సరే వాటిని ఒప్పులుగా చూపించాలా, చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఓహో ఆహా అంటా పొగడాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా సరే ఆ పనికి సంబంధించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఆలోచన. కాబట్టి నేను స్పష్టంగా మరొకసారి ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలిపేది ఏంటంటే ఇది ఆదానితో సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదానితో సంబంధ బాంధవ్యాలు లేవు. దీనికి సంబంధించి ఈరోజు ఏదన్నా పెట్టుబడులు వస్తే ఆ పెట్టుబడులు వస్తాయేమో, అన్ని పెట్టుబడులు వచ్చాయి అని చెప్పంటే ఆ రోజు ఏం పెట్టుబడులు రాలేదండి. ఈ రోజు మరలా మీ పత్రికలే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని దగ్గర. దాని వెనక ఆంతరం ఏమిటి? వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వ్యక్తులను అడ్డగించి చోరీలకు పాల్పడే గ్యాంగ్ ను పాయకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని కోర్టుకు తరలిస్తున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ మోహన్ పేర్కొన్నారు. ఇటీవల తాండవ షుగర్ ఫ్యాక్టరీ వద్ద బీహార్కు చెందిన వ్యక్తి నోకియా సెల్ ఫోన్ కంపెనీ టెలికాం ఫీల్డ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మహమ్మద్ దిల్షాన్ ను ఈ నెల 15న అర్ధరాత్రి రాబరీ ముఠా అడ్డగించి అతన్ని బెదిరించి ల్యాప్టాప్ తదితర వస్తువులను చోరీ చేసిన సంఘటన జరిగింది. అయితే రాబరీ గ్యాంగ్ ను సిఐ అప్పన్న, ఎస్ఐ పురుషోత్తం వారి సిబ్బంది చాకచక్యంగా నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి రాబరీ వస్తువులతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ మోహన్ పేర్కొన్నారు. సిఐ అప్పన్నను, ఎస్ఐ పురుషోత్తంల టీంను డీఎస్పీ అభినందించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మోహన్ మీడియా సమావేశం నిర్వహించి రాబరీ ముఠా వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో సిఐ అప్పన్న, ఎస్ఐ పురుషోత్తం, ఏఎస్ఐ సత్యనారాయణ, మదీనా తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మిడ్ నైట్ బీహార్కి చెందిన మహమ్మద్ దిల్సన్ అని ఒక వ్యక్తి తుని రైల్వే స్టేషన్లో దిగి
అతను తాండవ మన నర్సీపట్నం వెళ్ళే రోడ్లో తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా ఒక 3 వ్యక్తులు అతన్ని అడ్డగించి అతను దగ్గర ఉన్న ల్యాప్టాప్ లాక్కునే ప్రయత్నం చేస్తుంటే అతను రెసిస్ట్ చేశాడు. ఆ టైంలో 3 వ్యక్తుల్లో ఒక అతను కత్తి తీసి అతని చేతి మీద గాయం చేసి అతను భయపడిపోయి అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఇచ్చేశాడు. అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా ఇచ్చాడు. తర్వాత చేతికి ఉన్న వాచ్ కూడా ఇచ్చాడు. ఈ తర్వాత అతను ఎయిర్టెల్లో ఫీల్డ్ ఇంజనీర్. దగ్గరలో ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కి చెప్పాడు ఈ విషయం. వాళ్ళు వెంటనే అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి మన పోలీస్ స్టేషన్లో పైకరాడ్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో ఈ కేసు ఈ పైకరాబాద్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అలాగే మన సెల్ ఫోన్ సిడిఆర్ హిస్టరీ ఆధారంగా ఈ కేసుని దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం 10 గంటల టైంలో తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మొత్తం 5 ముద్దాయిల్ని పట్టుకున్నారు. ఈ 5 ముద్దాయిల్లో 3 ఆ రోజున కేసులోనే ఇతని దగ్గర కత్తి చూపించి ఈ ప్రాపర్టీని లాక్కున్న వాళ్ళు. అలాగే ఆ రోజున ఎవరైతే కంప్లైంట్ మొహమ్మద్ దిల్సాద్ ఉన్నాడో అతను 3 చూశాడు. ఇంకొక 2 పక్కనే ఉండి సిగ్నల్స్ ఇతను ఎవరైనా వస్తున్నారేమని చెప్పి వీళ్ళని అలర్ట్ చేసే కార్యక్రమంలో ఇంకొక 2 ఉన్నారు. ఈ మొత్తం 5 ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేశాము. ఈ 5 కూడా ఈరోజు 10 గంటలకి తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అరెస్ట్ చేశాము. బంగారి రాజకుమార్ అని ఒక అతను A1 ఇతని మీద ఒక 6 కేసెస్ ఉన్నాయి. ఇందులో గంజా కేసులు కూడా ఉన్నాయి. అలాగే ఇంకొక ముద్దాయి మీద 12 బైక్ థెఫ్ట్ కేసులు ఉన్నాయి. అలాగే A3 వచ్చేసి అతని మీద మొట్టమొదటి కేసు రిజిస్టర్ అయ్యింది. అలాగే A4 మీద కూడా ఒక 2 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇందులో A4 వచ్చేసి మైనర్ బాయ్, అందువలన ఇతని మీద జోనల్ హోమ్కి పంపించడం జరుగుతుంది. ఇంకొక అతను A5 కూడా ఉన్నాడు. అతను ఈ 4 కూడా గాంజా సప్లై చేస్తుంటాడు. దీని మీద మనం దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసుని రాబరీ కేసు నుంచి డకాట్ కేసు కిందగా మనం సెక్షన్ ఆల్టర్ చేస్తున్నాము. తర్వాత ఈ కేసులో యాసర్ ల్యాప్టాప్ ఒకటి, అలాగే ఒక ATM కార్డు, ఒక వాచ్, నోకియా కంపెనీ డాటా పెన్ డ్రైవ్, 3 బైకులు కూడా వీళ్ళ దగ్గర పొజిషన్లోంచి మనం రికవరీ చేయడం జరిగింది. ఈ 3 బైకులు కూడా గాజువాక పోలీస్ స్టేషన్ సంబంధించి వాళ్ళ దగ్గర కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఒక ఎన్ఫీల్డ్ బైకు, ఒక KTM బైక్ ఒకటి, అలాగే పల్సర్ బైక్ ఒకటి, పల్సర్ 200 బైక్ ఒకటి, మొత్తం 3 బైకులు కూడా వీళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఈరోజు మేము వీళ్ళని రిమాండ్ చేస్తున్నాం. వీళ్ళని నమస్తే. ముద్దాయి చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వాళ్ళే. వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా పైకరాపేటకు సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు. అలాగే కోటనందూరుకు సంబంధించిన వాళ్ళు 1 ఉన్నారు. తుని పట్టణానికి సంబంధించిన వాళ్ళు 1 ఉన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతం ASR డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎంతో మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం నగరంలో నాగావళి నదీ తీరంలో వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో 6 బ్రహ్మోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల 16న ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో ముగిశాయి. లోక కళ్యాణం కోసం నిర్వహించే ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ దేవరకొండ శంకరనారాయణ శర్మ చెప్పారు. ఉత్తర నక్షత్ర మంత్రంతో అయ్యప్ప స్వామి వారి తిరువీధి ఉత్సవం నాగావళి నదీ తీరంలో నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక వాహనంపై ఊరేగించి నాగావళి నదిలో మణికంఠ ఘాటు వద్దకు వేదమంత్రాలతో సప్తవర్ణ ఏకాదశి ఛత్ర సేవలతో మంగళ వాయిద్యాల నడుమ బాణసంచా వినోదాలతో ఊరేగింపుగా స్వామివారి అవబృతము చేశారు. అలాగే అనంతరం శత కలశారాధన, ధ్వజ ఆరోహణం, పంచామృతాభిషేకాలు, మంగళ శాసనము, కనుల పండుగ జరిగాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం బ్రహ్మశ్రీ దేవరకొండ శంకరనారాయణ శర్మ, ఆలయ అధ్యక్షులు రెడ్డి చిరంజీవులు, కార్యదర్శి దానేటి రాజారావు తదితరులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దేవాలయం బలగా శ్రీకాకుళం ఆలయ అధ్యక్షులుగా రెడ్డి చిరంజీవులు గారు, కార్యదర్శిగా దానేటి రాజారావు గారు,
అలాగే 1997 నుండి ప్రతిష్ఠ దగ్గర నుండి ఈ రోజు వరకు సుమారు 27 సంవత్సరాల ఆలయ ప్రధాన అర్చకులుగా బ్రహ్మశ్రీ దేవరకొండ శంకరనారాయణ శర్మగా స్వామివారి సేవలు, విశేష సేవలన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారి నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. అలాంటి ఉత్తర ఫల్గుని నక్షత్రంతో అవబృధం తిరుమంజనం బ్రహ్మోత్సవాల్లో కృత్తికా నక్షత్రం నుండి 10 రోజులు, ఈరోజు ఉత్తరా నక్షత్రంతో ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించి ఈరోజు స్వామివారిని నాగావళి నదీ తీరంలో అవబృధ తిరుమంజన ఉత్సవము మహాఘనంగా జరిపించడం జరిగింది. అలాగే ఆ రోజు కృత్తికా నక్షత్రం నాడు ధ్వజ ఆరోహణం, ఈరోజు ఉత్తరా నక్షత్రంతో ధ్వజ అవరోహణంగా బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆలయ దేవారిక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం జరుగుతూ ఉన్నవి. స్వామివారి నక్షత్రం ఉత్తర, లక్ష్మీదేవి నక్షత్రం ఉత్తర. అలాంటి కృష్ణ యజుర్వేదంలో ఉత్తరా నక్షత్ర మంత్రంతో మీ అందరికీ ఆశీర్వచనం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆలయ కమిటీ సభ్యులైతేనేమి, మీడియా సంస్థ వారు అయితేనేమి, వారికి వారి కుటుంబ సభ్యులకి లోక కళ్యాణం కోసం ఆ ఉత్తర ఫల్గుని నక్షత్ర దేవత మిమ్మల్ని అందరిని ఆశీర్వదించుగాక. ఆ మంత్రం విందాం. ఓం శ్రేష్ఠ దేవానాం భగవో భగాసి తత్వావిది ఫల్గుని తస్య విత్తాత్ అస్మభ్యం క్షత్రమజరగుం సువీర్యం గోమదస్వ మధుబసన్ను దేహా భగోహ దాత భగయి ప్రదాత భగో దేవి ఫల్గునిరావివేశ భగస్యేత్తం ప్రసవంగవేమ. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులైనటువంటి మహాలక్ష్మి, అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి ఆశీర్వచనం, లోక కళ్యాణం. అలాగే అస్మిన్ గ్రామే, అస్మిన్ దేశే, అస్మిన్ రాష్ట్రే సర్వారిష్ట పరిహారోస్తు అంటూ ఈ యొక్క ప్రచార బాధ్యతలు తీసుకున్న మీడియా సంస్థ వారికి, అలాగే ప్రజలకి మంచి జరగాలని, అయ్యప్ప స్వామి ఆశీర్వచనం పొందాలని ఆశీర్వదిస్తూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. హిరణ్య గత 2 దశాబ్దాలుగా పిఠాపురం నియోజకవర్గ రైతాంగ సమస్యలపై పోరాడి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచింది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, రాబోయే నీటి సంఘాల ఎన్నికల్లో రైతుల మద్దతుతో కూటమి గెలుపొందడం ఖాయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమై టీడీపీ సభ్యత్వ నమోదుపైన, రానున్న నీటి సంఘాల ఎన్నికలపైన సమీక్ష జరిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పోటీ చేసే చోట జనసేన, జనసేన పోటీ చేసే చోట టీడీపీ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో సఖుమళ్ల గంగాధర్, బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కూడా భవిష్యత్తు దయచేసి లాస్ట్ నియోజకవర్గం ఎవడో మాట్లాడితే నేను గ్రూప్ మీటింగ్ పెట్టిన గ్రామంలో అప్పుడు ఒక మాట మీరు చెప్పలేదు. మెంబర్షిప్ ఇప్పుడు వరకు 15,000 అయింది. ఇంకా మెంబర్షిప్ ఎక్కువ చేయాలని చెప్పి మరి మండలం అంతా కూడా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అలాగే 5వ తారీఖు నుంచి నీటి సంఘ ఎలక్షన్లు ఉన్నాయి. నీటి సంఘ ఎలక్షన్లు వచ్చేసరికి నీటి సంఘం ఎలక్షన్లు వచ్చేసరికి కూటమి నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపి పోటీ చేస్తున్నారు. వారికన్నీ మేంకన్నీ కూడా ఆల్రెడీ పైన అధిష్టానం నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం తీసుకున్నాం. ఎవరు ఎక్కడ పోటీ చేసినా, తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా జనసేన పార్టీ నిష్కల్మషంగా పనిచేయాలి. జనసేన పార్టీ పోటీ చేసిన దగ్గర తెలుగుదేశం పార్టీ నిష్కల్మషంగా పనిచేయాలి. వచ్చాకంటే ఈ నియోజకవర్గంలో నీటి సంఘాలకి అర్హత మరి గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ రైతులకి వెన్నంటూ ఉండి
నీరు లేకపోతే నీటి కోసం పోరాడి ఫేజ్ 1 ఆధునీకరణ తెచ్చి 7 సంవత్సరాలు పోరాడి నిర్మాణం 80% పూర్తి చేసి అలాగే ఎండిపోతుంటే పురుషోత్తపట్నం తెచ్చి రైతులకి ఈ సంవత్సరం మొదటి పంట ఆకులు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కూటమి ప్రభుత్వంలో పురుషోత్తపట్నం స్టార్ట్ చేయించాం. నాకు టికెట్ లేని సమయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగింది పురుషోత్తపట్నం ఏదైతే ఆధునీకరణ ఫేజ్ 2 ఏదైతే మనం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ సైడో ఈ 2 అడిగాం. వచ్చిన వెంటనే మొదటి ఇది మరి పూర్తి చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడు జంక్షన్లో మరి పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి ఏదైతే ఆధునీకరణ కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు కానీ అన్ని రకాల కష్టాల్లోనూ కూడా కలిసికట్టుగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అంచేత నీటి సంఘం ఎలక్షన్లో మనం గత చరిత్ర ఒకసారి రైతులందరికీ తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వంలో చల్లగా రైతాంగాన్ని 2 పంటలు పండుతాయని మనం తెలియజేస్తూ మనం ఎట్టి పరిస్థితుల్లోని నీటి సంఘం ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో అటు జనసేనకి ఇచ్చినవి ఇటు తెలుగుదేశం ఇచ్చి 2 కూడా గెలవాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా దశ నిర్దేశించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు చక్కగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జేవీపాలెం గ్రామంలో లంగ్స్, స్టమక్, బ్రాంకియాస్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎంఎస్వీకే బాలాజీ ఆదేశాల మేరకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ఎస్వి శక్తి ప్రియ పర్యవేక్షణలో నిర్వహించిన అవగాహన శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం వల్ల నోటి లంగ్ క్యాన్సర్ రాకుండా అడ్డుకట్ట వేయగలమని, అలాగే ఇక్కడ ఉన్న వారిలో పొగాకు తాగేవారు, అలవాటు గుట్కా, పాన్ మసాలా నమిలే అలవాటు గలవారు వెంటనే ఆపివేయాలని, దీనివల్ల స్త్రీలలో అయితే గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే మద్యాన్ని సేవించే అలవాటు ఉన్న వారికి పాంక్రియాస్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ ఎస్ఎస్వి శక్తిప్రియ అవగాహన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ కు హాజరైన ప్రజానికానికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎల్ వీణావాహిని, హెల్త్ సెక్రటరీ కె విజయ, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది గర్భసంచి తీసేశారు. మన కేజీహెచ్లోనే చాలా మందికి అలాగా ఆపరేషన్ చేయించుకొని కొంతమంది బతికారు, కొంతమంది బాగా ముద్ర పెట్టుకున్న వాళ్ళు చనిపోయారు కూడా. అయితే అలా రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఏవి కూడా వాడకూడదు. అంటే పొగాకు ఏ రూపంలో తీసుకున్నా సరే, అంటే పొగాకు చుట్ట కాల్చినా సరే, సిగరెట్ అయినా, బీడీ అయినా, ఏదైనా అలా కాల్చడమే కానీ, అలాగే కొందరింటి తమలపాకులో పెట్టుకొని నమిలే అలవాటు ఎక్కువ ఒరిస్సా సైడు ఆ పొగాకుని సున్నం అది వేసి కలుపుకొని తింటూ ఉంటారు. అటు సైడ్ ఒరిస్సా సైడ్ శ్రీకాకుళం దాటిన దగ్గర అని వీటికి కూడా ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది. ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు అనేసి మన గవర్నమెంట్ ఈ రకంగా మీలో ఎక్కువగా అవగాహన కల్పిస్తే అది కొంతవరకు ఇప్పుడు మీ మనవాళ్ళకైనా మీకు చెప్తారు కదా, ఇలాగ వాడకూడదురా బాబు, దీనివల్ల ఈ నష్టం ఉంది, ఆరోగ్యం పాడవుతుంది, అందు గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకి కూడా రొమ్ము క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు పొగాకు వల్ల ముఖ్యంగా. ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇట్లానే, ఇగో తమలపాకులు చూడండి ఇలా చెక్క, సున్నం, అది వేరే రకమైంది వేసి పొగాకు వేసుకొని అలా నమిలి తినడం వల్ల ఇలాగ క్యాన్సర్, నోటి క్యాన్సరు, ఈ నాలుగు క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా ఏముండదు, లోనికి తినడానికి ఏముండదు, లోనికి దిగదు, ట్రైన్ పోతుంది కొంతకాలానికి. అలాగేంటంటే ఈ రకమైన అలవాట్లు ఎక్కువగా అటు సైడ్ ఉంది, ఇంకా చాలా చోట్ల కూడా ఉంది. మనకైతే ఈ ప్యాకెట్లు అయితే షాప్లో దొరుకుతాయి, కొనేసుకొని వేసుకుంటారు కదా, చైనీ పాన్ పరాట. అందువల్ల అలాంటివి వాడకూడదు అన్నది ఇంకో ఇలాంటి ప్యాకెట్ మనకు అమ్ముతూ ఉంటారు కదా ఇక్కడ షాపుల మీద, రూపాయి ప్యాకెట్లు కొనేసుకొని వేసుకుంటారు ఈజీగా. అలాగే మనకి ఇప్పుడు పేస్ట్లు వాడుతున్నాం కదా, పళ్ళు తోముకోవడానికి, వీళ్ళకే ఇలాగ పొగాకు కాల్చే వాళ్ళ కోసం ప్రత్యేకించి పేస్టులు కూడా తయారైనాయి. మన ప్రాణాలు ఎలా తీయాలో కూడా కొన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇలాగా పొగాకుతో తయారైన పేస్ట్ ఇది, వాళ్ళు ఎలా తోముకుంటే చుట్టకాల్చిన. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం పి ధర్మవరం గ్రామంలో నూకాంబిక అమ్మవారి 4వ వార్షికోత్సవం భాగంగా ఆ గ్రామానికి చెందిన ఆడపడుచులు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అమ్మవారికి బోనాలు ఎత్తుకొని గ్రామ పురవీధుల్లో సారి చీరలతో ఊరేగించారు. ఆలయం వద్ద భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం
ఎంపీటీసీ అచ్యుత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం ధర్మవరగ్రహణ గ్రామంలో ఈరోజు శ్రీ 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 లోకాలమ్మ తల్లి 4వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి మరియు ఇతర గ్రామాల నుంచి మహిళలందరూ కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకొని అమ్మవారు ఆలయ ప్రాంగణంలో జరిగేటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు రాత్రికి జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఒక పెద్ద పండుగ వాతావరణం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి ఏటా కూడా అమ్మవారి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేయడం. ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అన్న సమారాధన కార్యక్రమానికి మరియు బోనం సమర్పించడానికి దాదాపు 1500 మంది మహిళలు అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలయ్యారని నేను తెలియజేస్తున్నాను. అనాదిగా వస్తున్న గౌరీ శంకర్ సమేత వీరభద్ర ఆలయంలో ఉత్సవాలను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, అమ్మవారి ఆశీస్సులతో ప్రత్యేక వేషధారణలతో మహిళలు కలశాలు ఎత్తుకొని పట్టణంలో నిర్వహించిన ఉత్సవ ఊరేగింపు భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. కాకినాడ జిల్లా తొని గౌరపేటలో దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో గౌరీదేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 106 కలశాలతో అఘోరాలు, కాంతార వేషధారణ అలంకరణతో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మల్లికార్జునరావు, వీరభద్రరావు, నాగేశ్వరరావు, మల్లిపెద్ది నాగేశ్వరరావు, రామలింగేశ్వరరావు, పెద్దలు, సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. గౌరీదేవి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారండి అందరూ. ఈ తల్లి యొక్క ఈ ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వారికి ఈ అమ్మని ఎత్తుకుంటే సంతానం అనేది కలుగుతుంది. ఈ అమ్మ చాలా చాలా విలువ, చాలా ప్రతి వాళ్ళకి మహిమనిస్తుంది. అందువల్ల ఈ అమ్మని ప్రతి ఒక్కరూ ఒక ఆరాధనగా మనసులో కొలుసుకొని ఉంటారు. ఈ అమ్మ మా గౌరీదేవి గుడి వీధిలో మా కులదేవత. ఈ అమ్మవారి వల్ల మా వీధిలో ప్రతిరోజు ప్రతి వారానికి మాకు అలంకరణ చేస్తూ ఉంటాం. శ్రీ గౌరీ శంకర్ సమేత వీరభద్ర స్వామి వారి ఆలయం గౌరీదేవి గుడి మీద తుని. ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా మేము పగటి భాషలను వేస్తుంటామండి. వేషాలు వేస్తూ ఇలాగా అన్ని షాపుల దగ్గర ఊరంతా తిరుగుతూ అలా మా ప్రదర్శన తీస్తూ తిరుగుతూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇది కామన్ అండి. మాకు మేమే సొంతంగా డెకరేషన్ చేస్తాం, మేమే వేషాలు వేసి మేమే తిరుగుతుంటాం. అమ్మవారు 80 నుంచి 100 సంవత్సరాలుగా సుమారుగా చేస్తున్నాం ఉత్సవాలు. పూర్వీకుల నుంచి ఈ ఆచారం వల్ల కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఘనంగా ఊరేగింపు అనేది జరుగుతుంది. ఈ ఊరేగింపులో భాగంగా ఒకరోజు మేము ఈ వేషాలన్నీ వేస్తుంటాం. ఊరేగింపు ఇంకా ఉంది కాబట్టి మా యొక్క అమ్మవారి తాలూకా వేషధారణను మేము చూపిస్తూ వస్తుంటాం. ఓకే. తుని దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు జాన గౌరీ శంకర్ అని నేను. తుని దేవాంగ సంక్షేమ సంఘం తరఫున శ్రీ 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 గౌరీ శంకర్ సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో ఉత్సవంలో భాగంగా ఈరోజు 106 కలశాలతో, అంగోరాలతో, అలాగే కాంతాల వేషాలతో, మేళతాళాలతో ఈ వేరే అమ్మవారి చిన్న జాతర టైప్లో చేసామండి. ఈ అమ్మవారి అందరికీ తునిలో ఉన్న అందరికి పురప్రజలందరికీ చూపించాలి, తెలియాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామండి. ఈ కార్యక్రమానికి తొంతుశెట్టి నంది మల్లికార్జున గారు, మాదని వీరభద్రరావు, తూపి నాగేశ్వరరావు, మల్లిపెద్ది రామలింగ జోగాల గారు, అలాగే మల్లిపెద్ది నాగేశ్వరరావు వీరందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఎన్ని ఏళ్ళ బట్టి చేస్తున్నారు? మేము ఇంచుమించుగా ఒక 80 సంవత్సరాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ బోనాలు ప్రత్యేకమైన బోనాలేనండి. ఈ గౌరీ శంకర సమేత వీరభద్ర స్వామి ఆలయంలోని మా కార్తీక మాసం సందర్భంగా ఏదో ఒక వారానికి ఒక వేషం లేదంటే ఒక ఉత్సవం అలంకరణ చేస్తుంటామండి. ప్రాచీన కరసాము క్రీడకు మహర్దశ. జాతీయ స్థాయి కరసాము క్రీడాకారునికి ఆర్థిక చేయూత. శ్రీకాకుళం నవంబర్ 25 ప్రాచీన కళలకు సంస్కృతికి అద్దం పట్టే కరసాముకు మళ్లీ మహర్దశ పట్టిందని, ఆత్మరక్షణకు ఆయుధం కరసాము అని పలువురు భక్తులు పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల గుంటూరులో జరిగే సౌత్ జోన్ కరసాము పోటీలో శ్రీకాకుళం జిల్లాకు పలు పథకాలు తీసుకొచ్చిన కరసాము కోచ్ బాలక హర్షవర్ధన్ కు అభినందన సత్కారం చేశారు. అనంతరం వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, పిజి గుప్తా, ఎస్ జోగినాయుడు, డాక్టర్ జి నారాయణరావులు మాట్లాడుతూ కనుమరుగవుతున్న క్రీడకు మళ్లీ పునర్జీవం చేస్తోన్న
కర్రసాము క్రీడా కోచ్ హర్షవర్ధన్ సారథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం రావాలని ఆకాంక్షించారు. తరతరాల నుండి వస్తున్న గ్రామీణ క్రీడల్లో కర్రసాము మొట్టమొదటి క్రీడ అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావులపల్లి జగన్నాథ నాయుడు అన్నారు. ప్రాచీన క్రీడలను అందరూ ప్రోత్సహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్రీడకు మహర్దశ తీసుకురావాలని జగన్నాథ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సుగంధవ్, సంజీవరావు, సింహాద్రి వేణుగోపాల్, ఐకే రావు, జి లక్ష్మి, రైటర్ కామేశ్వరరావు, మెట ధనుంజయ భట్లు, ఎండమోహన్, బొడ్డేపల్లి ప్రసాదరావు, గుడ్ల గోపాలరావు, సమాచార పౌర సంబంధాల శాఖ రిటైర్డ్ ఉద్యోగి విశ్వంభర సాహు తదితరులు పాల్గొన్నారు. కరణం మల్లేశ్వర్ గారు ఇంకా అంతకు ముందు నుంచి కూడా ఉంది కనుక అటువంటి క్రీడా ఫేమస్ అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో మనను కరాటేలో మొత్తం దేశం అంటే నేషనల్ వైడ్ లో మన శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ వచ్చింది, ఛాంపియన్షిప్ వచ్చింది. అలాగే మళ్ళీ కరసాములో ఈ కుర్రోడు కోచింగ్ లో 30-40-50 మంది కోచింగ్ అయ్యి మనము అలాంటి వాళ్ళకి గౌరవించి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఇంకా మన శ్రీకాకుళంలో స్పోర్ట్స్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విషయంలో రవీనాథ్ గారు చెప్పిన తర్వాత మా అధ్యక్షులు చెప్పిన తర్వాత ఎంతమంది రావడం, దానికి అందరూ సహకరించడం, ఈ విధంగా ఎంకరేజ్మెంట్ గారు మీరు అందరూ సహకరించడానికి మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రవీనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా అభినందన సభ సాల్వ్ చేసి, ఎందుకంటే గుప్తా గారు ఉన్నారు, జగన్నాథ్ నాయుడు గారు, డాక్టర్ గారు, ఐక్యరావు గారు అందరూ చాలా మంది మాట్లాడాలి. మా ఏవిఎస్ రెస్టారెంట్ మనం మన ఆశీర్వచనాన్ని సింగిల్ గా అందరం ఇచ్చాం. మరి మన మాటల్లో ఈ సన్మాన తెలిసిందంతా సేవ చేయడం, ఎవరైనా ఆర్టిస్టిక్ గా ఎదుగుతున్నప్పుడు వాళ్ళు సహకరించడం, ఎంకరేజ్ చేయడం అనేది కొంచెం నా బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఈ స్టూడెంట్ కి మా బీ ఫ్యాషన్స్ తరఫున ఒక వింటర్ జాకెట్ ఫ్యాషన్ ఒక కాంప్లిమెంట్ గా నేను ఇస్తున్నాను. అంటే ఒక సరదాగా మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వాలి. అయితే నాకు ఈ విషయం ముందుగా తెలియదు, వచ్చి జాయిన్ అయిపోయాను. ఎవరైనా సరే మనకు ఉన్న దాంట్లో గెలుస్తున్న వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మాత్రం అలాంటి వాళ్ళు ఇంకా పెరుగుతారని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఇద్దరు అబ్బాయిని కూడా ఉన్నత చదువులు చదివించి వ్యాపారంలోకి తీసుకొస్తారు, కానీ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు కూడా వీ ఫ్యాషన్ సందర్శించాలి. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇన్స్పైర్ అయ్యి ఒక జాకెట్ కూడా, వింటర్ జాకెట్ కూడా కనుమరుగైన విద్య మళ్ళీ ఇప్పుడు వెలుగులో తీసుకొస్తున్న యువ అర్షద్ ఆయన బీటెక్ చేసినా సరే పురాతనమైన విద్యని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, పునర్జీవనం చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం. ఇంకా ఆయనకి మీసాలే రాలేదు, కానీ అలాంటి వ్యక్తి నేషనల్ లోనే ఆయన టీంని ముందుకు తీసుకొచ్చి ఎన్నో అవార్డులు తీసుకొచ్చిన ఆయనకి, మరియు మన సహచర సభ్యులు మనతో తిరుగుతున్నారు కాబట్టి ఆయన విలువ మనకు తెలియదు. ఆయన జిల్లా అధికారి డాక్టర్ నారాయణరావు గారు ప్రతి విషయంలో కూడా ముందుండి మనకి డైరెక్షన్ ఇస్తూ, వెనుకున్న డైరెక్షన్ ఇస్తూ మన క్లబ్ని ఎంత పురోగతి చెందే ఏర్పాట్లలో ముఖ్య భూమిక ఆయన ప్రదర్శిస్తున్నారు. వారికి కూడా ఈ రోజు సన్మానం చేసుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఏవి బస్సులు కానీ ఇతరత్ర ఐటమ్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50% సబ్సిడీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్లతో గోట్ ఫార్మ్ పెట్టాము. అందులో ₹1 కోటి గోటు, ఆ గోట్లో ఆల్రెడీ 50 లక్షలు 50% వచ్చారు. మనందరికి చూపించారు స్టార్ వర్కర్స్ మన మీడియా ద్వారా, మన సోషల్ మీడియా ద్వారా. ఆయన అభినందించి చెప్తారు. ఓకే అండి, అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది. అయిపోయింది. మన ఆల్రెడీ ఎన్సీసీ మనిషి కాబట్టి జీవన్ రావు ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ మన అర్థం
పూర్వం అనేవారు కర్ర లేకపోతే కప్పైనా భయపెడుతున్నారు భయపెడుతున్నారు అని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. అది నిజము. కర్ర అనేది చాలా అసలు పూర్వ రోజుల్లో కర్ర అనేది ఇప్పుడు ఆయుధం అనేది ఇనుము అనేది దొరికేది కాదు. ఓన్లీ సోర్స్ ఆఫ్ స్టిక్ అన్నమాట. అది వెదురు బాగా దొరికేది కాబట్టి కర్రలో ఉండేది. తర్వాత మనుషుల కన్నా యానిమల్స్ ఎక్కువగా ఉండేవి పూర్వం. అంటే యాన్సెంట్రల్ డేస్ లో ఎక్కువ అవి దాడులు చేసేవి, హ్యూమన్స్ మీద కానీ యానిమల్స్ మీద కానీ దాడులు చేసేవి. అలాంటప్పుడు ఒక కర్రే మనకి మనుషులకు ఆధారంగా ఉండేది. వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఈ కర్రలో తర్ఫీదు ఇచ్చేవారు అనమాట. కర్ర సంపద ఆ కర్రతో ప్రొటెక్ట్ చేసేవారు. అయితే నవేడేస్ దాన్ని అంతరించిపోతుంది, యాన్షియంట్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా పునరుద్ధరించడానికి మన అబ్బాయి హర్షవర్ధన్, ఈయన నిజం చెప్పుకోవాలంటే వెరీ వెరీ యంగ్ అబ్బాయి. అసలు చెప్పుకోవాలనేసి అంటే ఈయన కరసంలో కాదు, నిజం చెప్పుకోవాలనేసి అంటే అథ్లెటిక్స్ లో కూడా హై జంప్, లాంగ్ జంప్ అన్నింటి ఎందుకంటే హైట్ పర్సన్ కాబట్టి మీరు అన్నింటిలో కూడా రాణించాలని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నమస్కారం. లేత చదువుకి ముదర లేదని ఒక సామెత ఉంది. ఎంత చిన్నోడైనా సాము చేయొచ్చు, 90 ఏళ్ల వాడైనా చదువు నేర్చుకోవచ్చు. ఇది అనాదిగా వస్తున్నటువంటి సామెత. కుర్రవాడు చూస్తే లేతదనం ఉట్టిపడుతోంది, కానీ అతని కర్రసాము యొక్క చాకచక్యంతో ఒక ఉన్నత స్థాయిని అందుకున్నాడు అంటే ఆ సామెత నిజమని ఈవేళ నాకు అనిపిస్తోంది. 100% నిజం. కాబట్టి ఈ కర్రసాము అన్నది ఈనాటిది కాదు, తరతరాల నుండి గ్రామీణ క్రీడలలో మొట్టమొదటి క్రీడ కర్రసాము. ఈ కర్రసాము ద్వారానే యుద్ధ రంగంలో కూడా చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ఒంటరైపోయిన కర్ణుడు ఈ ప్రావీణ్యంలో ఆయన తన చక్రాన్ని, ఒక్క బండి చక్రాన్ని తిప్పి మొత్తం అందరినీ కూడా ఆపినటువంటి సందర్భం ఒంటి చేతితో ఉంది. ఈ కర్రసాము ఒంటి చేతితో చేస్తారు, 2 చేతులు తిప్పుతూ ఉంటే అంతటి ఉన్నతమైనటువంటి కళ అందులో అన్ని దాగి ఉన్నాయి. ఆత్మరక్షణకి కర్రసాము ఉపయోగపడుతుంది. అటువంటి దాంట్లో మన కుర్రాడు మంచి ప్రావీణ్యం సంపాదించాడు అంటే ప్రాచీన కళలకి, సంస్కృతికి, అన్నింటికీ కూడాను అర్థం పట్టేటువంటి వ్యక్తిగా ఆ కుర్రాడిని ఇవాళ నేను అభినందిస్తూ ఉన్నా. ఆ కుర్రాడు వీటన్నిటికీ అర్థం పడుతూ ఉన్నాడు. సో ప్రత్యేకంగా మా హర్షవల్లి లయన్స్ క్లబ్ తరఫు నుంచి, అలాగే నేను గర్వించదగ్గ వాకర్స్ క్లబ్ స్టార్ వాకర్స్ లో మెంబర్ గా కూడా నేను ఆయన్ని అభినందిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ట్రైనింగ్ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని చదువుకొని ఐటమ్ కాలేజీలో బీటెక్ రిలీవ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మందరం నుంచి వస్తున్నటువంటి క్రీడ, దీన్ని మళ్ళీ ఆయన జనబాహుల్యం తీసుకెళ్ళాలి, ప్రాచీన క్రీడ ఈ కర్రసాము అని చెప్పే ఉద్దేశంతో ముందుకు రావడం తీసుకెళ్తున్నారు. హర్షవర్ధన్ తాలూకా తల్లిదండ్రులకి, ఆయనకి, ముఖ్యంగా ఈ టీంలో పనిచేసే పిల్లలు చాలామంది వచ్చారు. వారు ఆ రోజు పాల్గొని తీసుకురామని చెప్పాం. వారందరికీ అభినందన. మన పెద్దలు ఇందిరా ప్రసాద్ గారు మాట్లాడుతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇటువంటి మంచి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. లక్ష్మీ గారు మీరు ఎంకరేజ్మెంట్ ఎవరంటే మా గృహిళ్ళే. మేము ఎంకరేజ్గా కలకల్లా ఆడాలంటే మా గృహిళ్ళే కదండి. రైట్. ఓకే, మనం చూసాను. గుంటూరు 30 మంది పట్టుకుని వెళ్ళారు. మనం మిగతా మిత్రులకి ఈ విషయం సమాచారం చేరదేయాలి. ఎంకరేజ్మెంట్ అంటే ఏంటంటే మనం అదేదో కొనాలన్నాడు, కొనాలన్నది మనకి ఏదో సాయం
రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టంగా పేదలకు అందే విధంగా చట్టసభల ద్వారా పోరాటం చేస్తామని, ఉపాధ్యాయ లెక్చరర్ సమస్యలను పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తుని నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తుని, కోటనందూరు, తొండంగి, కత్తిపూడి, అన్నవరం ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించి తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని సూచించారు. కార్యక్రమంలో జి అప్పలనాయుడు, సత్యబాబు, బ్రహ్మనాయుడు, వీరబాబు, రమణ, సురేష్ కుమార్, అలాగే జిఎస్ఎన్ లోవరాజు, రాము, లక్ష్మణ్, సిఐటియు శ్రేణు, రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. దాన్ని కొనసాగించాలని కూడా మొన్న శాసనమండలిలో కూడా లెటర్ పెట్టడం, మాట్లాడటం కూడా జరిగింది. ఎక్కుతున్నారా ఆ సమస్య? ఎందుకంటే 2007 నుంచి మీతో నాకు అనుబంధం ఉంది. 2007 నుంచి జార్జ్ విక్టర్ గారు కానీ కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంఘం మనకి మద్దతు తెలియజేస్తుంది. గాంధీ గారిని కూడా భీమవరం, ఆ భీమవరంలో ఉండటం వల్ల ఎక్కువ నాకు ఆ సమస్య మీద అవగాహన ఉంటుంది. జీతాల పెరుగుదలకు కూడా ఎంపీఎస్ అమ్మగారు నిరాహార దీక్ష చేసి కాంట్రాక్ట్ లెక్చరర్స్ యొక్క కనీసంగా ఈ జీతాలు పొందుతారు కూడా మన ఎంఎస్ శర్మ గారు చేసినటువంటి నిరాహార దీక్ష పలుకుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను పూర్ ఎస్టేట్ బ్యాంక్గా వెస్ట్ గోదావరిలో పనిచేస్తూ నాయకత్వం ఏదైతే సాక్షి గారు చనిపోయాడు, పీడిఎఫ్ యొక్క వాయిస్ తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వాయిస్ని మీరు శాసనమండలిలో వినిపించాలి, ఈ సర్వీస్ని మరింత ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నాయకత్వం కోరింది. నేను ప్రజెంట్ యూటీఎఫ్ స్టేట్ ట్రెజరర్. సో యూటీఎఫ్కే కాదు, ఈ సేవలు ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. శాసనమండలిలో ఏదైతే వర్కింగ్ క్లాసెస్ ఉన్నారో, కాలేజీ రంగం కావచ్చు, లేదంటే పాఠశాల రంగం కావచ్చు, లేదా ప్రైవేట్ పాఠశాలలో టీచర్ సమస్యలు కావచ్చు, ఎయిడెడ్ కళాశాలలో అన్ఎయిడెడ్ స్టాఫ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, గెస్ట్ లెక్చరర్స్ యొక్క సమస్యలు కావచ్చు, ఆ సమస్యల వాయిస్ని మనం రికార్డెడ్గా శాసనమండలిలో వినిపించాలంటే నువ్వు సాక్షికి వాయిస్కి సరైనటువంటి వ్యక్తి అవుతావని చెప్పి కోరింది. నేను ఉద్యమం కోరింది. నాకు ఇంకా 12.5 సంవత్సరాల సర్వీస్ ఉంది. అయినప్పటికీ కూడా ఉద్యమ అవసరాల రీత్యా అక్టోబర్ 31వ తేదీన వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను 98 డిఎస్సీలో సెకండ్ గ్రేడ్ టీచర్గా నియామకం పొంది తదుపరి స్కూల్ అసిస్టెంట్గా పొంది నేను 31వ తారీఖు 31వ తారీఖున వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాను. ఈ సందర్భంలో అనేక ఉద్యమాలు, ఉపాధ్యాయ ఉద్యమాలు అంటే టీచర్స్గా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి, పాఠశాల పరిరక్షణ సంబంధించి కానీ, ఉపాధ్యాయుల హక్కులకు కానీ, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు బీఆర్సీలకు సంబంధించి కానీ, హెచ్ఆర్ఏలకు సంబంధించి కానీ రకరకాల పోరాటాల్లో పాల్గొన్నాం. అటువంటి సందర్భంలో నా మీద మన నామినేషన్ వేయడానికి ఎఫిడవిట్లో మన మీద ఏదైనా కేసులు ఉంటే వివరాలు రాయాలి. ఆ వివరాలు అనేది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి వెస్ట్ గోదావరికి ఒక లెటర్ పెట్టాను. నేను నాకు పోటీ చేస్తా ఉన్నానని. లేకపోతే నా మీద 10 కేసులు ఉన్నట్టు 1 టౌన్లో డేట్లు సెక్షన్తో సహా ఇచ్చారు. అందులో కొన్ని కేసులు చేశాను. బొర్రా గోపీమూర్తి, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఈ రోజున ఈ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను షేక్ సాబ్జీ గారు మరణం తర్వాత ఏర్పడినటువంటి ఈ ఖాళీలో సాబ్జీ గారి యొక్క ఆశయాల్ని ముందుకు కొనసాగించడానికి, ఆయన కర్తవ్యాల్ని ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర యూటీఎఫ్ మరియు సోదర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ రోజున తుని ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాలు, పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాను. ఈ ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు మంచి ఆదరణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఈ 2 జిల్లాల అధ్యాపక ఉపాధ్యాయుల యొక్క ఆశీర్వాదంతో శాసనమండలికి ఎన్నికైన తర్వాత ఏదైతే పాఠశాల నుండి ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే విధంగా అతనికి ఉన్నటువంటి అదనపు పని భారాలని, ఆన్లైన్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికారుల మీద పోట్లాడి స్వేచ్ఛాయుతమైన బోధనకి పరిమితం చేసేందుకు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున అనేక యాప్లు అపారని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుల మీద అనేక ఆన్లైన్ భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాలేజీ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధించి
వాళ్ళ క్రమబద్ధీకరణ జీవోకి సంబంధించి 114 జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదే కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ యొక్క జీతాలు పెంచి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండే విధంగా చేయాలని చెప్పి అదే విధంగా ఈ రోజున ఉన్నత పాఠశాలలో +2 పెట్టి పీజీటీసీలు నియామకం చేసింది వాళ్ళని క్రమబద్ధీకరణ చేస్తూ వాళ్ళ యొక్క ఏదైతే ఇంక్రిమెంట్ ఉందో వాళ్ళ పేలో మెర్జ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎయిడెడ్ కళాశాలలో ఉన్నటువంటి అన్ఎయిడెడ్ స్టాఫ్కి వాళ్ళకి అరకొర జీతాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క జీతాలు కనీసంగా మినిమం స్కేలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున విద్య వల్ల దేశం అభివృద్ధి చెందుద్ది. ఎవరు ఏమనుకున్నా ఈ రోజున విద్యారంగంలో సగం భాగం ప్రైవేటు సంస్థల్లో కార్పొరేట్ సంస్థల్లో కొనసాగుతుంది. ఈ రోజున ఆ ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, ఈ రోజున వాళ్ళ సమస్యల పరిష్కారంలో మేనేజ్మెంట్లు కానీ పాలకులు కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం అటువంటి ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో కానీ ఉన్నత పాఠశాలలో కానీ ఇంజనీరింగ్ కళాశాలలో కానీ పనిచేస్తున్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయులకి ప్రభుత్వం వైపు నుంచి కనీసంగా ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని లేదా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డుని మెడికల్ రియంబర్స్మెంట్ని ప్రభుత్వం వైపు నుంచి అమలు చేయాలని చెప్పి వాళ్ళ కనీస వేతనం ఉద్యోగ భద్రత ఉండే విధంగా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి అంశాలను ప్రస్తావన చేస్తూనే రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం యొక్క సమస్యల పరిష్కారానికి కూడా శాసనమండలిలో నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎటువంటి కృషి చేస్తారు? ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణకి ముందుగా ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలి. ఈ రోజున ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి పాలకులు, అది ఏ పార్టీ అయినా, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలకుల విధానాలు మారటం లేదు. ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి పాలకులు సరైనటువంటి చొరవ చూపట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి పిల్లల చదువుకి స్వేచ్ఛగా ఉపాధ్యాయులు పాఠం చెప్పితే ఆ పాఠం చెప్పడం వల్ల నాణ్యమైనటువంటి విద్య అందితే మరి కొంతమంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఉపాధ్యాయుల్ని స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే విధంగా మాట్లాడుతూనే ఈ ప్రభుత్వ పాఠశాల విద్యారంగానికి కావాల్సినటువంటి బడ్జెట్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి, అంతేకాకుండా ఈ ప్రభుత్వ పాఠశాలల మీద అవగాహన కలిగించే విధంగా ప్రజలని అవేర్నెస్ చేయడానికి కూడా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఇటువంటి పరిస్థితిని ఈ విద్యారంగ పరిరక్షణ కోసం ఈ సమస్యల పరిష్కారం వైపు ప్రభుత్వం మీద మనం ప్రాతినిధ్యాలు చేయడం లేదన్నటువంటి పక్షంలో పోరాటాలు చేయడానికి కూడా ఈ విద్యారంగ పరిరక్షణకే పోరాటం చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజనల్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ సోమవారం ఉదయం రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ముందుగా రైతులతో అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల వ్యవసాయ శాఖ సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి ఈశ్వరరావు, తహసీల్దార్ అల్లు సత్యనారాయణ, మండల వ్యవసాయ శాఖ అధికారి చక్రవర్తి, సొసైటీ సీఈఓ గోపాలకృష్ణ, ఏఈఓ భవానీ, ప్రవీణ్ కుమార్, టీఏ, డిఈఓ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ జడ్డంగి రైతు భరోసా కేంద్రాల్లో ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ప్రొక్యూర్మెంట్ ఇనాగ్రేషన్ జరిగింది. సో మా అందరితో రైతులు అండ్ ఈ ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీతో మీటింగ్ జరిగింది. సో అన్ని ప్రిపరేషన్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్కి 4000 మెట్రిక్ టన్ వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. బట్ ఇప్పుడు ప్రొడక్టివిటీ బాగా ఉంది కాబట్టి మనకి 7,000 మెట్రిక్ టన్ వరకు ప్రొక్యూర్మెంట్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు అండ్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఆల్ ద విఏఎస్ ట్రైనింగ్ ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ సపోర్టింగ్ ఏజెన్సీకి ట్రైనింగ్ ఆల్రెడీ ఇచ్చారు. సో నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఏమైనా ఇబ్బంది అయితే ఈ ట్రైనింగ్ కూడా జరుగుతుంది ఫ్రీక్వెంట్గా, సో దట్ ఈ ప్రొక్యూర్మెంట్ స్మూత్గా జరుగుతుంది. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభ 2024 డిసెంబర్ 8వ తేదీన కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ శేషాద్రి సదన్లో జరుగుతోంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ప్రయోజనాలు కాపాడడంలోనూ ప్రజల హక్కులను కాపాడడంలోనూ ఐలాజ్ ముందుంటుంది. కోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు సౌకర్యాలు, ప్రయోజనాలు కల్పించాలని, న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని, న్యాయ విద్య చదువుతున్న విద్యార్థులకి కనీస వసతులు కల్పించాలని, మానవ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం పోరాడే న్యాయవాదులపై ప్రభుత్వాలు నిరంకుశ నల్ల చట్టాలు ప్రయోగించడాన్ని ఆపాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఐలాజ్ పిలుపునిస్తోంది. 60 సంవత్సరాలు పైబడిన న్యాయవాదులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని, మహిళా న్యాయవాదులకు సరైన సదుపాయాలు కల్పించాలని, వారి పట్ల వివక్ష చూపకూడదని, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్లలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలని డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తేంటి విశ్వేశ్వరరావు,
కార్యదర్శి చెక్క శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ శంకర్ శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు బచ్చు రాజేష్, సయ్యద్ సాలార్, జె వెంకటేశ్వర్లు, పి కమల, రాగాల ఉమామహేశ్వరరావు, ఎన్ వీరభద్రరావు, ఐలాజ్ కన్వీనర్ ముగుతా శివ, సభ్యులు జోగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అని చెప్పేసి ఐలాజ్ అంటారు. ఐలాజ్ అనే ఒక సంస్థ ఉంది. ఈ విషయం మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ ఐలాజ్ ఫస్ట్ స్టేట్ కాన్ఫరెన్స్ డిసెంబర్ 8వ తారీఖున 2024 సంవత్సరంలో అన్నవరంలో జరపడానికని చెప్పేసి ఈ ఐలాజ్ వారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మన ఐలాజ్ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి బొగతా శివ ఈ రోజున మన బార్ అసోసియేషన్కి వచ్చి మనల్ని కూడా సదరు ఐలాజ్ స్టేట్ కాన్ఫరెన్స్కి రమ్మనమని చెప్పేసి ఇన్వైట్ చేయడానికి అని చెప్పేసి ఈ రోజున మన బార్ అసోసియేషన్ని విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఒక కరపత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఈ ఐలాజ్ అనే సంస్థ మన అసోసియేషన్ న్యాయవాదుల యొక్క సమస్యల మీద గత కాలం బట్టి కూడా పోరాడుతూ ఉన్నది. ఎప్పుడు ఉమ్మడిగా పోరాటం చేస్తేనే మన సమస్యలు సాధించుకోగలమనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ఎందుకంటే దానికి ఉదాహరణ అట్టబెట్టంగా బార్ కౌన్సిల్ వారు పెంచిన 20 రూపాయల స్టాంపుని ఆ బార్ కౌన్సిల్ మెడలు ఉంచి ఆ 20 రూపాయల స్టాంపుని రద్దు చేసుకోగలిగాం మనం. అదేవిధంగా వెల్ఫేర్ ఫండ్ మిగతా రాష్ట్రాలు రాజస్థాన్ కానీ లేదు బీహార్ కానీ తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే నామినల్ ఫీజులు మాత్రమే వెల్ఫేర్ ఫండ్ ఉంది. మన యొక్క ప్రొటెక్షన్ నిమిత్తం ఏవి జరిగినా కూడా ఐలాజ్ తన వంతు పాత్ర నిర్వహిస్తూ న్యాయం చేకూర్చడంలో ముందుంచి వేస్తూ ఉన్నది. అందులో భాగంగా రాష్ట్ర కాన్ఫరెన్స్, మొట్టమొదటి రాష్ట్ర కాన్ఫరెన్స్ అన్నవరంలో 8వ తారీఖున జరుగుతుందండి, వచ్చే నెల. దాని గురించి అని చెప్పి మనకి రిక్వెస్ట్ ఎక్స్టెండ్ చేయడానికి శివ గారు వచ్చి ఉన్నారు. వారిని కొంచెం మన సభ్యులను ఉద్దేశించి మాట్లాడాల్సిందే కూర్చో. గౌరవనీయులు, మనందరం కూడా దీనిపై గుమ్మడిగా ఎవరైతే ఈ ప్రొఫెషన్లోకి వచ్చే కొత్త తరం న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి అధిక వెల్ఫేర్ ఫండ్లు వసూలు చేసే విధానాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. రెండవది, మనం చెప్తున్నటువంటి పెన్షన్ సౌకర్యం ఏదైతే ఉందో 60 సంవత్సరాలు దాటిన ప్రతి న్యాయవాదికి ఖచ్చితంగా పెన్షన్ సౌకర్యం ఏదైతే ఉందో అది కూడా మనం ఉమ్మడిగా ఒక ఉద్యమం కానీ ఒక పోరాటం కానీ చేస్తేనే కానీ అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, లేదు బార్ కౌన్సిల్ నుంచి త్రూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం డిమాండ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మేము ఒక ప్రధాన డిమాండ్లుగా పెట్టుకున్నాం. మీరందరూ కూడా దానికి సపోర్ట్ చేసి కోఆపరేట్ చేస్తేనే మా ఈ ప్రస్థానాన్ని, మా డిమాండ్స్ని మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి ఐలాజ్ తరఫున మరొకసారి వినయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ మొదటి రాష్ట్ర మహాసభ డిసెంబర్ 8 అన్నవరంలో జరుగుతుంది. ఐలాజ్ తన ప్రస్థానాన్ని 2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిస్తుంది. ఎవరైతే మొదటి తరం న్యాయవాదులు ఉన్నారో, దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాలకు చెందిన న్యాయవాదులు ఉన్నారో వారందరికీ సహాయ సహకారాలు అందించడం కోసం, వారి తరఫున గొంతే నిలబడడం కోసం, అదేవిధంగా సామాజిక న్యాయం కోసం వెలిగెత్తుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున తన వాణిని వినిపించడం కోసం ఐలాజ్ కంకణం కట్టుకుంది. ఆ సందర్భంగానే ఆంధ్ర రాష్ట్రంలో టైటిలింగ్ చట్టానికి వ్యతిరేకంగాను, అదేవిధంగా విపరీతంగా బార్ కౌన్సిల్ పెంచిన వెల్ఫేర్ ఫండ్కి తగ్గించాలని దానికి గాను నిరసనగాను, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన న్యాయవాదులకి పెన్షన్ సౌకర్యం ఇప్పించాలని, జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ ఇవ్వాలని, మహిళా న్యాయవాదులకి బార్ కౌన్సిల్స్లోనూ బార్ అసోసియేషన్లోనూ తగిన ప్రాతినిధ్యం ఉండాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుంది. ఆ క్రమంలో భాగంగానే తన మొట్టమొదటి రాష్ట్ర మహాసభను అన్నవరంలో నిర్వహించుకుంటుంది. దీనికి గాను యావత్తు న్యాయవాద సమూహం ఈ మహాసభలకు తరలివచ్చి ఈ మహాసభలు విజయవంతం చేయవలసిందిగా సవినయంగా అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ స్టేట్ కాన్ఫరెన్స్ ఈ నెల డిసెంబర్ 8వ తేదీన అన్నవరంలో జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ సెకండ్ కాన్ఫరెన్స్ ఒడిశా రాష్ట్రం కటక్లో నిర్వహిస్తున్నారు.
దీంట్లో ప్రధానంగా న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ 2 సభల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఐలాజ్ అనేది లాయర్ల రక్షణ కోసం, లాయర్ల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ వైపు నుంచి బార్ కౌన్సిల్ నుంచి ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఈ సంస్థ పోరాడుతుంది. అదే కాకుండా మానవ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం, ఆదివాసీలు, దళితులు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఈ సంస్థ నిలబడి న్యాయంగా పోరాడుతుంది. ఈ సభలను విజయవంతం చేయడం ద్వారా లాయర్లు తమ హక్కుల సాధన కోసం కంకణం కట్టుకొని ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదైతే వెల్ఫేర్ ఫండ్ ఉందో దాన్ని పెంచారు, అన్ని రకాల ఛార్జీలు పెంచారు, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విధానాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా సిఓపి అనేది ప్రతి 5 సంవత్సరాలకు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. లాయర్లకు లేనిది, ఇంజనీర్లకు లేనిది, డాక్టర్లకు లేనిది, ఇంజనీర్లకు లేనిది లాయర్లకి ఆ పద్ధతి పెట్టడం, ఆ పేరుతో 500 రూపాయలు వసూలు చేయడం, రకరకాల ఆంక్షలు విధించడం అనేది తీవ్రమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికోసం కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. ఈ 2 సభలను విజయవంతం చేయాలని న్యాయవాద మిత్రులందరికీ కోరుతున్నాం. ఐనవిల్లి మండలం కొండకూదురు గ్రామంలో గోదావరి నది చెంతన ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకపోయినా సిఆర్జెడ్ నిబంధనలను, పర్యావరణ నిబంధనలను తుంగలోకి తొక్కి రాత్రనక పగలనక ఇసుకను తరలించేస్తున్నారు. ఏమని అడుగుతూ ఉంటే సొంత అవసరాల కోసం అని చెప్పి ట్రాక్టర్ ఇసుక 3,000 రూపాయలు, 4,000 రూపాయలకు అమ్మకాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సోమవారం ఇదే విధంగా నదీ గర్భం నుంచి ఇసుక తీసి ట్రాక్టర్పై తరలిస్తుంటే స్థానిక ఎంపీటీసీ భర్త, జనసేన నాయకులు గుర్రాల రాంబాబు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వీఆర్ఓ ట్రాక్టర్ను ఆపాలని కోరడంతో కొంతమంది అతనిపై తిరగబడి పక్కకు నెట్టి ట్రాక్టర్ను తీసుకుపోయినట్లు వీఆర్ఓ ఐనవిల్లి పోలీసులకు తెలిపారు. ఇటీవలే అక్రమ ఇసుక తరలింపుపై సీఐ భీమరాజు బృందం మెరుపు దాడులు చేసి 10 ట్రాక్టర్లను సీజ్ చేశారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరిలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. వీటీజీఎం అండ్ ఐబీటీఆర్ కళాశాలలో జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాలో 60కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు తరలివచ్చారు. జాబ్ మేళా ద్వారా 5,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా శివనామ స్మరణతో మార్పులోగిన మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం. తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన భక్తులు. వైభవంగా శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో 20 లక్షల దీపారాధన కార్యక్రమం. 4వ కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని దీపారాధన నిర్వహించిన మహిళా భక్తులు. అదానీ విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పై బురద చల్లే ప్రయత్నం జరుగుతోందన్న మాజీ మంత్రి కాకాని. యూనిట్ ₹2.49 విద్యుత్ ఇస్తామని ఏపీ ప్రభుత్వానికి సెకీ లేఖ రాస్తుందని గుర్తు చేసిన గోవర్ధన్. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వ్యక్తులను అడ్డగించి చోరీలకు పాల్పడే గ్యాంగ్ను పట్టుకున్న పాయకరావుపేట పోలీసులు. నిందితుల నుండి రాబరీ వస్తువులతో పాటు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన డీఎస్పీ మోహన్. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.